హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విస్ వరల్డ్. సో ఈ వీడియోలో మనం వీలుకప్ గురించి నేర్చుకుందాం. ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ ఒక బాక్స్ ఉంది కదా, ఒక టేబుల్ ఇలా ఒక మార్క్స్ అండి నేమ్ ఉన్న టేబుల్ ఒకటి తీసుకొని, నెక్స్ట్ నేను ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేశాను కదా ఓన్లీ టైటిల్స్. ఆ టైటిల్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేయాలి ఒక ప్లేస్లో. మీకు ఎక్కడ కావాలితే అక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ నేను సీరియల్ నెంబర్, నేమ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ తీసుకున్నాను కదా. సీరియల్ నెంబర్ని రిఫరెన్స్గా తీసుకుని ఇప్పుడు నేమ్ అంటే నేను నేమ్ డిస్కవర్ కనబెడతాను. అంటే అక్కడ నెంబర్స్ తీసుకున్నాం కదా, 1 2 తీసుకుని సింపుల్గా నెంబర్స్ వేయకుండా 1 2 సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే మనకి అన్ని లైన్గా మనకి ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ వరకు మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం డ్రాగ్ చేసుకుంటే మనకి 1 to 10 నెంబర్స్ కావాలి కాబట్టి 10 నెంబర్స్ నేను డ్రాగ్ చేశాను. ఇప్పుడు డ్రాగ్ అయిపోయాక ఇక్కడ నేమ్ ఉంది కదా, మనకి వాళ్ళ నేమ్ తెలియాలి కాబట్టి సీరియల్ నెంబర్ 1 యొక్క నేమ్ మనకి కావాలి ఇప్పుడు. సో కాపీ పేస్ట్ కాకుండా మనం లుకప్ రిఫరెన్స్ యూజ్ చేసి, అది కూడా వీలుకప్ యూజ్ చేసి మనం వీలుకప్ చేద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వీలుకప్. ఇక్కడ మీకు లుకప్ రిఫరెన్సెస్ ఉంది కదా ఒక ఆప్షన్ ఫార్ములాస్లో, అది క్లిక్ చేస్తే మనకి వీలుకప్ ఆప్షన్ లాస్ట్లో ఉంది కదా, వీలుకప్ క్లిక్ చేయండి. ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. లుకప్ వాల్యూ, మన లుకప్ వాల్యూ ఎవరిది? సీరియల్ నెంబర్ కాబట్టి సీరియల్ నెంబర్ వేసుకుంటాము. టేబుల్ అరే అంటే ఆ సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేయాలి. టేబుల్ అరే అంటే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే మనం ఏ కాలమ్ యొక్క నేమ్ తెలుసుకుంటాం. నేమ్ కాబట్టి సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2 అని టైప్ చేయండి. రేంజ్ లుకప్ దేనికైనా మీరు దేనికి చేసినా 0 వేయాలి. 0 చేసి ఓకే చేసేయండి. వీలుకప్ అక్కడ మనకి వచ్చేసింది, ఏ అని వచ్చింది. నేను ఆ టేబుల్లో ఏ అని పెట్టాను కాబట్టి ఏ అని వచ్చింది. నెక్స్ట్ సేమ్ అలానే తెలుగు మార్క్స్ కూడా చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ లుకప్ రిఫరెన్స్లో వీలుకప్లోకి వెళ్ళి వీలుకప్ ఆన్ చేస్తే మళ్ళీ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. లుకప్ వాల్యూ ఉంది కదా, అక్కడ లుకప్ వాల్యూ మనం ఎప్పుడు సీరియల్ నెంబర్నే తీసుకోవాలి. టేబుల్ అరే అంటే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్, ఇక్కడ 3rd కాలం కాబట్టి 3 అని పెట్టాను నేను అక్కడ. నెక్స్ట్ రేంజ్ లుకప్ వచ్చేసి 0 పెట్టండి. నెక్స్ట్ ఓకే చేసేయండి. ఓకే చేస్తే మనకి మార్క్స్ వస్తాయి. తెలుగు మార్క్స్ 78, సేమ్ అక్కడ 78 ఉన్నాయి కదా, 78 వచ్చాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మార్క్స్ కూడా అలాగే చేయాలి. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ లుకప్ రిఫరెన్స్ వీలుకప్ ఆన్ చేశాక యాజ్ వెల్ యాజ్ సేమ్గా మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. లుకప్ వాల్యూ సేమ్, మళ్ళీ సీరియల్ నెంబర్ తీసుకుంటాము. టేబుల్ అరే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేసేస్తాము. తర్వాత మనకి కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇప్పుడు మనకి 4 అవుతుంది. 4 క్లిక్ చేయండి. నెక్స్ట్ రేంజ్ లుకప్ దేనికైనా 0 అని చెప్పాను కదా, దీనికి కూడా 0 అని టైప్ చేశాను. నెక్స్ట్ ఓకే చేస్తాను. హిందీ మార్క్స్ కూడా సేమ్ అలాగే చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు లుకప్ రిఫరెన్స్లోకి వెళ్ళి వీలుకప్ క్లిక్ చేసి వీలుకప్లో మళ్ళీ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయింది కదా. వీలుకప్లో మళ్ళీ లుకప్ వాల్యూ సీరియల్ నెంబర్ 1 టేబుల్ అరే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేయాలి. కాలమ్ ఇండెక్స్ నెంబర్ మనకి అక్కడ 5 అవుతుంది. 5 తర్వాత 0 తర్వాత మనకి 0 వేసుకోవాలి. రేంజ్ లుకప్ నెక్స్ట్ ఓకే చేసేయాలి. ఓకే చేశాక మనకి హిందీ మార్క్స్ 89 కదా, 89 వచ్చేసాయి. సో వీటిని బట్టి మనం మిగిలిన మార్క్స్ వీలుకప్ చేయకుండా ఏం చేద్దామంటే డ్రాగ్ చేసేద్దాం. నేను అక్కడ నేమ్ నుంచి డ్రాగ్ చేశాను, ఏ నుంచి మొత్తం డ్రాగ్ చేస్తే మొత్తం అన్నీ వచ్చాయి. నేను కావాలని 11th నెంబర్ కూడా పెట్టాను. అక్కడ నేమ్ అని ఎందుకు వచ్చింది అంటే మనం ఏమైతే టేబుల్ అరేని సెలెక్ట్ చేసామో ఆ టేబుల్లో మాత్రమే వస్తుంది. అక్కడ 11 లేదు కాబట్టి 11 దగ్గర నేమ్ అని వచ్చింది. సో ఇంగ్లీష్ మార్క్స్, తెలుగు మార్క్స్, హిందీ మార్క్స్ సేమ్ అలానే డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకి టేబుల్లో ఏ మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ వచ్చేస్తాయి. దట్స్ అబౌట్ వీలుకప్ రిఫరెన్స్. Please share, subscribe to my channel guys.